పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయమునేమో అని అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను. క్రీస్తునందు మిక్కిలి ప్రేమైన దేవుని వారలారా, రాయబడినటువంటి ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భములో మాట్లాడుతున్నారు అని మనం గమనిస్తే, సౌలు తన గార్తుబములు తప్పిపోయినప్పుడు వాటిని ఎతుక్కుంటూ సౌలు మరియు అతని పనివారు బయలుదేరారు. వారు ఎంత వెతికినా, ఎంత ప్రయాసపడినా, ఎంతగా శ్రమటోర్చినా, ఎన్ని ప్రయాసలు పడినా వారి గార్ధబములు వారికి దొరకలేదు. ఆ సమయమందు సౌలుతో తన యొక్క పనివారు ఈ రీతిగా చెప్తున్నారు, అయ్యా, ఈ ప్రదేశమందు ఒక దైవజనుడు కలడు, ఒక ప్రవక్త కలడు, అతడు బహుఘనుడు అని మేము నమ్ముతున్నాం. మొట్టమొదటిగా వారు ఏ రీతిగా సౌలుతో చెప్తున్నారంటే, ఆ ప్రదేశమందున్నటువంటి ప్రవక్త లేక దైవజనుడు లేక దీర్ఘదర్శి అని పిలువబడుతున్నటువంటి సమూయేలును గురించి వారు మాట్లాడుతున్నారు. అంటే సౌలుతో తన పనివారు సమూయేలును గురించి ఈ రీతిగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము మనం ప్రవక్తలు లేక ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు అప్పటి దినాల్లో దీర్ఘదర్శులుగా పిలువబడేవారు. అయితే ఆ రీతిగా సమూయేలును గురించి సౌలుతో తన పనివారు చెప్తున్నారు. వారు చెప్తున్న మాటను సౌలు వింటూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఈ ప్రదేశమందున్నటువంటి దైవజనుడు మొట్టమొదటిగా బహుఘనుడు అని మేము నమ్ముతున్నాం. రెండవదిగా అతడు ఏ మాట చెప్పునో అది నెరవేరుతుంది. మూడవదిగా వారు గమనించింది ఏంటంటే, ఆయన యొద్దకు వెళ్తే మనకు మార్గము చూపగలడేమో అని వారు సమూయేలును గురించి సౌలుతో మాట్లాడుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, సౌలు తన పనివారు కలిసి దైవజనుడిని ఎత్తుక్కుంటూ వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు సమూయేలుతో దేవాతి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నేను ఎంచుకున్నటువంటి వాడు ఇతడే, ఇతడిని అభిషేకించుము అంటున్నాడు. నిజంగా ప్రియులారా, అతడు వెళ్ళిన పని ఏంటి, అతడు వెళ్తున్న మార్గం ఏంటి, అతడు పడుతున్న ప్రయాస ఏంటి, తన గార్ధబముల నిమిత్తం వెతుక్కుంటూ ఆ మార్గములు వారు వెళ్తూ ఉన్నారు. తన గార్ధబములు ఎలా దొరుకుతాయో, ఎలాగ తన తండ్రి యొద్దకు చేర్చాలని అతడు వెళ్తూ, ఇతడు బహుఘనుడు అని ఎంచి వారు వెళ్ళారు. రెండవదిగా ఇతడు వాటి గురించి చెప్పగలడు అని వెళ్ళారు. మూడవదిగా ఇతని దగ్గరికి వెళ్తే మార్గము దొరుకుతుందేమని వెళ్ళారు. అయితే అతడు వెళ్ళిన పని, అతడు ఆలోచించిన విధానం ఒకలాగుంటే, సమూయేలు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై ఇతడు అభిషేకించమని తెలియచేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎన్నో తలంపులు మనం కలిగి ఉంటాం, ఎన్నో ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులు మన జీవితంలో కలిగి ఉంటాం. కానీ దేవాతి దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన వాడు, మన పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలవాడు, మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలవాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములు ఈ రీతిగా రాయబడి ఉంటుంది, నీ ఎడల నా తలంపులు బహు విస్తారములు, అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు. కనుక మన పట్ల దేవుని ప్రణాళికలు వేరు, మనం ఆలోచిస్తున్న ఉద్దేశాలు వేరు. మన జీవితంలో మనము ఒక మార్గమును ఎంచుకుంటే దేవుడు మన కొరకు మరొక మార్గమును ఏర్పాటు చేస్తాడు. మన జీవితంలో శ్రమలు, నిట్టూర్పులు, ఇబ్బందులు, ఇరుకులు, ఈ లోక సంబంధమైన అనేకమైన తలంపుల మధ్యలో మనం వెళ్తుంటే, దేవుడు వీటన్నిటిని కాదని నీకు శ్రేష్టమైన మార్గమును, ఆశీర్వాదకరమైన మార్గమును, గొప్ప స్థితిని నీకు ప్రభు దయచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని నువ్వు ఆశ్రయించగలిగితే, ప్రభు చెంతకు నువ్వు వెళ్ళగలిగితే, ప్రభు మార్గములో నువ్వు ప్రయాణం చేయగలిగితే, ఆయన ఉన్నతమైన ఆశీర్వాదములతో, ఉన్నతమైన ఉద్దేశాలతో నిన్ను నడిపిస్తాడు. అటు కృప ప్రభు నేటి దినమున మనకు దయచేయునుగాక. ఆమెన్.